ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలుక ఉంది. అది తన పిల్లలు పెద్దవుతుండడంతో బయటకు వెళ్ళి ఏదైనా అపాయంలో పడతారేమోనని భయపడి ఒకరోజు రెపరెపా రెక్కలు కొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి, పిల్లల్లారా రండి, మీకు ఒక మంచి పాట నేర్పిస్తాను అంది. సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు వేటగాడుస్తున్నాడు జాగ్రత్త, గింజలు విసురుతాడు జాగ్రత్త, వలను వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, మెడ విరుస్తాడు జాగ్రత్త అనే పాట నేర్పింది. అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చుకున్న ఆ పిల్లలు బహురమ్యంగా పాడడం మొదలుపెట్టాయి. అమ్మయ్య, వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పర్వాలేదు అనుకుని వేట కొరకు అడవులోనికి తుర్రున వెళ్ళిపోయింది ఆ తల్లి చిలుక. ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు వేటగాడొస్తున్నాడు జాగ్రత్త అని పాట పాడసాగాయి. అది విన్న వేటగాడు హడిలిపోయి చెట్టు చాటున నక్కి పోని గింజలు విసురుదాం అని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త అని పాట పాడసాగాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏం చేయాలో అర్థం కాక వల వేశాడు. ఈలోగా వల వేస్తాడు జాగ్రత్త అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై వ్రాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కొక్కటి పట్టుకొని మెడ విరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకలు మెడ విరుస్తాడు అంటూనే చచ్చిపోయాయి. అయ్యో, ఈ చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి కానీ దానిలోని అర్థాన్ని గ్రహించుకోలేదు. మన పిల్లల చదువులు కూడా ఇలాగే ఉన్నాయి. పిల్లలే కాదు, మనమందరము కూడా నేడు మనమందరము చక్కని దేవుని శ్లోకాలు, పాటలు, మంత్రాలు, పురాణాలు, ప్రవచనాలు, వేదాలు, సహస్రనామాలు వింటున్నాము, చదువుతున్నాము. పాటించకుండా అంటే ఆచరించకుండా వదిలివేస్తున్నాము. నాకు తెలిసి దేవుడు, ఋషులు వాటిని పాటించమన్నారు కానీ 11 సార్లు చెయ్యి, మండలం చెయ్యి, 1,00,000 సార్లు చెయ్యి అని ఎక్కడా చెప్పినట్లు లేదు. అవి మనం సృష్టించుకున్నవి. మనలాగే చిలుక పిల్లలు బాగా పాడడం నేర్చుకున్నాయి కానీ అర్థాన్ని గ్రహించక పాపం చనిపోయాయి. భగవద్గీతను ప్రవచించే పెద్దవారు కూడా అది పారాయణ గ్రంథం కాదు, అనుష్ఠాన గ్రంథం అన్నారు. ఆచరణలో పెట్టలేనివి ఎన్ని వల్లించినా వృధాయే కదా. ఆచరణ పర్యంతం ఉండాలి. మనం నేర్చుకునే మంచిదైనా ఆచరణాత్మక విధానమైన హార్ట్ఫుల్నెస్ ధ్యానాన్ని సాధన చేద్దామా మరి?